మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనల్ని అందరిని కూడా ద్వేషిస్తారు. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న తర్వాత లోకంలో ఉన్న వారందరూ కూడా ఒక రకమైనటువంటి చూపుతో చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, నీవు ప్రభువును నమ్ముకున్న తర్వాత నీ బంధువులు నిన్ను దూరం పెట్టేశారా? నీవు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ బంధువుల యొక్క కార్యక్రమాల్లో నిన్ను ఆహ్వానించట్లేదా? వారి యొక్క ఫంక్షన్స్లో నిన్ను వెలివేస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకో, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. మీరు దేవుని బిడ్డ గమనించు, ఈ లోకంలో మనకు శ్రమ ఉంటుంది, కానీ నువ్వు ప్రభువునందు విశ్వాసం మాత్రం విడిచిపెట్టకూడదు. నీ బంధువులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, కానీ నీ జీవితము నీకు ప్రాముఖ్యత. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ బంధువులు నిన్ను పిలిచినా పిలవకపోయినా పక్కన పెట్టే, నీ స్నేహితులు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా పక్కన పెట్టే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి వెళ్ళటమే ప్రారంభించు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు ఆలోచన చేయబాకని దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చాలా మాటలు చెప్పారు. ఒక ఇంటి వారే ఇద్దరికి వేరుగా ముగ్గురికి వేరుగా ఇద్దరు అవుతారని చెప్పినటువంటి మాట ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే, ఎప్పుడైతే మీరు ప్రభువును అంగీకరించారో అప్పుడే లోకములో లేదా అప్పుడే ఇంటిలో నుంచే వివాదం వస్తుంది. వివాదం ఎప్పుడు వస్తుందంటే ప్రభువును నమ్ముకున్న తర్వాతే. ఒక ఇంటిలో వారే విరోధం అయిపోతూ ఉంటారని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగే ఒకరినొకరు అప్పగించుకుంటారని కూడా ప్రభు చెప్పాడు. అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించి ఈ మాటలన్నింటిని కూడా గమనించి, ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, ఈ లోకంలో మమ్మల్ని అందరూ ద్వేషిస్తారు, ఆయనను కూడా ద్వేషించారు. ఇంకో మాట చెప్పమంటారా, యేసుక్రీస్తు ప్రభువును కూడా ఆయన కుటుంబ సభ్యులే ఆయన నమ్మలేదు. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని, నా అనుకున్న వారు ఎవరు నన్ను అంగీకరించకపోయినా నేను ప్రభువుని విడిచిపెట్టను అని చెప్పి నువ్వు నిర్ణయం తీసుకో. ఇప్పటికే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువుని అంగీకరించావు, నీ బంధువులకు భయపడుతున్నావు, ఏం భయపడబాకు, దేవుని సన్నిధికి వెళ్ళు. ఎవరు ఉన్నా లేకపోయినా వాళ్ళు నీకు అక్కరకు రారు, కానీ యేసు ప్రభు నీకు అక్కరకు వస్తాడని జ్ఞాపకం చేసుకో. వెళ్ళిపో, దేవుని సన్నిధికి వెళ్ళిపో, నీ దగ్గర ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళిపోమని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక కుటుంబంలోనే ఉన్నటువంటి సభ్యులు ఎవరు అనంటే, యోసేపుని తన అన్నలే ఏం చేశారు, మోసం చేసి అమ్మేశారు ఆయన్ని. ఈరోజు కుటుంబంలో కూడా ప్రభువును నమ్ముకున్న తర్వాత నచ్చట్లేదు. అప్పుడు దాకా ఉన్నటువంటి బంధుత్వం పలచనైపోతూ ఉంది. అప్పుడు దాకా వచ్చేటువంటి బంధుత్వం విడిపోతూ ఉన్నారు. దేనికేనంటే మనం ఏమి వారికి హాని చేయలేదు, వారికి ఏమీ మనం ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈ లోకంలో ఒక శక్తి కనబడతా ఉంది. ఏ శక్తి అంటే అది వాయుమండల దురాత్మ సంబంధమైన శక్తి. అది ఎప్పుడైతే సత్యం వైపు తిరిగారో వారిని ఎట్లాగైనా ఆటంకపరచాలని చెప్పి మొట్టమొదటగా ఎవరిని ఎన్నుకుంటుందంటే నీ కుటుంబ సభ్యులను ఎన్నుకుంటుందని గుర్తుపెట్టుకో. నీ బంధువులనే పెట్టుకుంటుంది, నీకు అయిన వారినే నీకు దూరం చేస్తుంది. కానీ నువ్వు వీటన్నిటిని కూడా గమనించుకొని, నాకు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, నా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పి నువ్వు గమనించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు మంచి విజయాన్ని ఇస్తాడు. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, మరణం వరకు నమ్మకంగా ఉండుము, ఇక మీద రెండవ మరణం మీద నీకు అధికారం ఉండదని ప్రభువు తెలియజేశాడు. కావున దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే కయ్యూను అనేటువంటి అన్న కూడా హేబేలును ఏం చేశాడు, అసూయపడ్డాడు. అసూయపడి చంపేశాడు, పొలంలో తీసుకెళ్ళిపోయి. ఎందుకని అసూయపడ్డాడంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని బహుబాగా ఇష్టపడుతున్నాడు, చక్కగా అతనికి ఉన్నటువంటి సంపద అంతట్లో కూడా చక్కగా ఇస్తున్నాడు దేవునికి. ఇక కయ్యూనుకు అసూయ వచ్చేసింది. అంతే, ఒక కుటుంబంలోనే ప్రభువుని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకున్నామో, ప్రభువుకి ఏదైనా ప్రథమ స్థానం ఇస్తున్నామో, ఇక అపవాది అయినటువంటి సాతాను మనుషుల ద్వారా ప్రేరేపితులై చాలా చేయాల్సినవి కూడా చేస్తూ ఉంటుంది. కాబట్టి గమనించి ప్రియ దేవుని బిడ్డ, నీవేమీ వెనకడుగు వెయ్యొద్దు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని సన్నిధికి వెళ్ళిపో. మనుషులను నువ్వు పట్టించుకోవద్దు, వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. మీరు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళ యొక్క స్వభావం మారదు. నీ స్వభావం మార్చుకొని దేవుని వద్దకు వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన నిన్ను సేవిస్తాడు. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు.
కొత్త పేరు ఇస్తాడు నీకు. ఆయన సింహాసనం వల్లే ఒక బలిపీఠముగా, అలాగే ఒక స్తంభముగా ఉంటావు నీవు. చాలా రాబోతున్న దినాల్లో ప్రభువును నమ్ముకున్న వారందరికీ కూడా మంచి మంచి బహుమానాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు ఉండి తిని వెళ్ళిపోయే వారి గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు? వచ్చే దేవుని సన్నిధికి, దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కూడా మా నంబర్ కింద స్క్రోల్ చేస్తారు, మీరు ప్రార్థన చేయించుకోవడానికి మీరు ఫోన్ చేయండి. కాబట్టి ఇప్పుడు మీరు విన్నటువంటి వాక్యం బట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరోసారి గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకములో మిమ్మల్ని అందరూ కూడా ద్వేషిస్తారు. వీటన్నిటిని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళగలిగితేనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు అన్నట్టుగానే ఈ లోకంలో మమ్మల్ని అందరం కూడా ద్వేషిస్తున్నారయ్యా. నిన్ను నమ్ముకున్న తర్వాత మమ్మల్ని ఎడమ చేస్తున్నారయ్యా. మా బంధువులు, మా స్నేహితులు అందరూ మాకు ఎడమైపోతున్నారయ్యా. అయినప్పటికీ కూడా నాయనా, నీవు మాకు తోడై ఉంటే మాకు చాలని చెప్పి విశ్వాసంతో మేము ముందుకు వస్తున్నాం నాయన. కాబట్టి ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరానికి వారిని ఆకర్షితులు చేసి వారికి నాయన ధైర్యాన్ని కల్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజున నాయన ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి అనారోగ్యం నుంచి స్వస్థతను దయచేయండి. అలాగే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వ్యాపారాలు దయచేయండి, బిడ్డలు లేని వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్న వారికి గర్భఫలం అనుగ్రహించండి. అలాగే బిడ్డల యొక్క చదువుల కొరకు, వారి ప్రయాణాల కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఈ దినము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మా బిడ్డలు చేస్తున్నటువంటి పనంతట్లో కూడా తోడి నడిపించండి. వారి పిల్లలు చదువుల్లో తోడి నడిపించండి, వారి ప్రయాణాల్లో తోడి నడిపించండి. క్షేమంగా వారి పట్టణంలో వెళ్ళేటప్పుడు దీవించబడాలి, వచ్చినప్పుడు దీవించబడాలని నేను కోరుకుంటూ నీ సేవకుడిగా వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారందరి కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. మంచిది. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం, షాలం టు ఆల్.